క్రీస్తును ప్రకటించుచున్నాం. మన దేశంలోనే భరద్వాజముని విమానాన్ని కనిపెట్టాడని చెబుతున్నారు. చాలా సంతోషం. ఆయన విమానాన్ని కనిపెట్టాడు, కానీ స్వర్గానికి వెళ్ళి విమానం అయితే కనిపెట్టలేదు. స్వర్గానికి వెళ్ళి విమానం పేరే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విమానం రైట్ సోదరులు కనిపెట్టినా, భరద్వాజముని కనిపెట్టినా మనకు అభ్యంతరం లేదు. కానీ రైట్ సోదరులు కనిపెట్టినా, భరద్వాజముని కనిపెట్టినా ఈ భూగోళం మీద ఈ మూలకు ఆ మూలకు పోయే విమానమే తప్ప మహిమలోకానికి, సత్యలోకానికి వెళ్ళే విమానం ఎవ్వడు కనిపెట్టలేదు. ఆ విమానం పేరు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ఉన్నాడా లేదా? డూ యూ హ్యావ్ క్రైస్ట్ ఆర్ నాట్? దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ యాక్చువల్లీ. నువ్వు అందగత్తెవా, అందగాడివా, పొడుగా, పొట్టా, చదువుకున్నావా లేదా, ఏ సబ్ छोड़ो भाई, वेस्ट, ये सब बकवास है. कोई काम के चीज़ नहीं है. आपके अंदर यीशु मसीह है या नहीं? अनंत जीवन आपने प्राप्त किया या नहीं? डू यू हैव क्राइस्ट और नॉट? That is the only thing that matters. చాలామందికి ఈ జ్ఞానం లేదు. మనకి ఇంత సైన్స్ ఉంది కదా, కాబట్టి ఇక మనకు రక్షకుడు. సైన్స్ ఉంటే ఏందిరా, అన్నం తింటలా? సైన్స్ ఉంటే గాలి పీల్చట్లా? బుద్ధిహీనుడా, ఏ శాస్త్రమైనా ఉండని, ముందు గాలి పీల్చకపోతే చచ్చిపోతావు. ఏ సైన్స్ అయినా ఉండని, యేసు లేకపోతే చచ్చిపోతావు. యేసు అవసరం. క్రైస్తవ మతం అవసరం లేదు. వి డోంట్ నీడ్ క్రిస్టియన్ రిలీజియన్. మహాత్మా గాంధీ గారు అన్నారు, ఐ లైక్ క్రిస్టియానిటీ బట్ ఐ డోంట్ లైక్ చర్చియానిటీ అన్నాడు. ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్రిస్టియన్స్ అన్నాడు. నేను అప్పుడుంటే చెప్పేవాడిని, ఆయన ముందే వెళ్ళిపోయాడు పాపం. క్రీస్తును నమ్మగలను కానీ క్రైస్తవులను నమ్మలేను. మరి క్రైస్తవులను నమ్మమని చెప్పినోడు ఎవడు సార్? క్రైస్తవులను నమ్మమని మేము చెప్పామా? బైబిల్ చెప్పిందా? క్రీస్తునే నమ్ము. క్రీస్తును నమ్మగలని అన్నావు కదా, నమ్ము. క్రీస్తుకు లోబడు, బాప్తిస్మం తీసుకో. మరి ప్రియులారా, క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ దట్ రియలీ మ్యాటర్స్. నీ జీవితంలో ప్రాధాన్యత కలిగిన ఏకైక విషయము, అంశము, శక్తి, వ్యక్తి క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విత్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ వాల్యుబుల్. నీ డబ్బుకు విలువ వస్తుంది, నీ ఆస్తికి విలువ వస్తుంది, నీ శరీర ఆరోగ్యానికి విలువ వస్తుంది, సమాజంలో నీకున్న అంతస్తుకు విలువ వస్తుంది, నీ ఉద్యోగానికి విలువ వస్తుంది, నీకు ఉన్నది నీవు సంపాదించిన అంతటికి విలువ వస్తుంది ముందు క్రీస్తుంటే. ఆ ఒక్కడిని తీసేయండి, ఆ ఒకటిని తీసేస్తే మిగతావన్నీ సున్నాలు.